అది చేయాల్సింది. ఇజ్రాయెల్ ఇవాళ రేపు వార్ ఎండ్ కాదు, గాజాలో టైం పడుతుంది వాళ్ళకి, బట్ దిస్ హాస్ టు బి డన్. అయితే సురేష్ గారు ఇందాక లైవ్లో వచ్చారు ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్ డాక్టర్ బి నాగరమేష్. ఆయన అంటాం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో ఇజ్రాయిల్లో ఏం జరిగిందో అలాంటిదే ఆ తరహాలోనే భారతదేశం కూడా చేయాలి, కరెక్ట్, చేసినప్పుడే దీన్ని కర్బు చేయగలం అని. బట్ ఇక్కడ మీరు కర్బు చేస్తారు, రెండో చోట మొలుస్తుంది కాదు, వచ్చు. అదే కదా వీళ్ళది, హైడ్రా లాంటి ఉంది వీళ్ళది, ఎక్కడి నుంచి వస్తే అక్కడ వస్తుంది, అది ఉండొచ్చు, నో ప్రాబ్లం. అది గాజాలో కూడా అదే నడుస్తుంది కదా. ఖాన్ యూనిస్లో కొడితే గాజాలో దిగుతున్నాడు, అక్కడ కొడితే రఫాలో దిగుతున్నాడు, లేకుంటే లెబనాన్లో వస్తాడు, మళ్ళీ హూతీలు కొడతారు, ఉంటుందండి. ఇజ్రాయెల్ లాంటి దేశం ఇంకా ఎక్కడ లేదండి. వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళని సలాం కొట్టాలి, వాళ్ళని చుట్టుపక్కన అంతా ఇస్లామిక్ నేషన్స్, కానీ ఒక్కరుండి కొట్లాడుతున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ కేపబిలిటీ అన్నమాట. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, డిసిప్లిన్ లాంటిది. కానీ మన దేశంలో దేశాన్ని అమ్మడానికి రెడీ ఉన్న కొంత ద్రోహులు ఉన్నారు మన దగ్గర. రిలీజియన్ పేరు చెప్పి, మోదీ గారి పేరు చెప్పి, మోదీ గారు అది ఆర్ఎస్ఎస్, ఇది బీజేపీ, ఇదని చెప్పేసి మనం చూస్తున్నాం కదా వకఫ్ అమెండ్మెంట్ బిల్లో కూడా. ఇఫ్ యూ ఆర్ రిలీజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గో టు పాకిస్తాన్. అందుకు అదే ఎవరు చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, వెన్ టూ నేషన్ థియరీ తీసుకొచ్చి మీకు పాకిస్తాన్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎందుకున్నారని అడిగారు అంబేద్కర్ గారు. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అండ్ దట్ ఈస్ ద మేజర్ మిస్టేక్ అన్నారు. ఆ మిస్టేక్ మనం ఇవాళ సహిస్తున్నాం. అండ్ అదే సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒక కాంటెక్స్లో ఇదే మాట అన్నారు, మేము విభజన అప్పుడు మీరు వెళ్ళి ఉండుంటే ఈరోజు ఈ సమస్యలు మాకు వచ్చుండేవి కదా. ఆయన ఈవెంట్ ఆన్ రికార్డ్ అండి, ఒక పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేస్తూ ఆయన కూడా మాట్లాడారు. డెఫినెట్గా ఈ కాశ్మీర్ అన్ఫినిష్డ్ అజెండా అని చెప్పి మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు. జనరల్ మునీర్ మాట్లాడుతూ ఇంకో మాట, టూ నేషన్ థియరీ మాట్లాడారు, దాంట్లో టూ నేషన్ థియరీ మాట్లాడుతున్నాడు. అండ్ 1.3 మిలియన్ ఇండియన్ ఆర్మీ చేయలేంది బెలూచిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి ఏదో అవహేళనతో మాట్లాడు. అదే, సో యూ కెన్ పుట్ కనెక్ట్ ద డాట్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అక్కడ స్పీచ్, ఇక్కడ ఉగ్రవాద దాడి, వ్యాన్స్ వచ్చిన రోజు, మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు, అన్నీ కనెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఏదో కావాలని అక్కడెక్కడ జరగలేదు. ముంబై ఆక్రమణ, ముంబై 26/11 ఎట్లా చేశారండి, మొత్తం ప్లాంట్ ఉంటే. సో దీనికి లోకల్ సపోర్ట్ 100% ఉంది. నేను తప్పడుతున్నాను లోకల్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ వకఫ్ ఎదురుగా హిందువులు వ్యతిరేకంగా ఇక్కడ చేసే అజిటేషన్, హిందూ భూమిలు గుంజుకొని, హిందువుల పేదవాళ్ళ భూమిలు గుంజుకొని కేరళ లాంటి ప్లేస్లో, మునంబం లాంటి ప్లేస్లో వీళ్ళు వకఫ్ అని కొట్టుకుంటున్నారు కదా. ఏ రోజు దీన్ని ఉగ్రవాదులు మనం అరకట్టం, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. డెఫినెట్గా చేయాల్సింది. అండ్ దీన్ని మోదీ గారు ఏ ఎండ్ దాకా తీసుకెళ్ళండి ఆ ఎండ్ దాకా తీసుకెళ్ళమని చెప్పండి, నో ప్రాబ్లం, చేయాల్సిందే. ఎందుకంటే గర్మే గుస్కే మారేంగే అని మోదీ గారు కాయిన్ చేశారట, గర్మే గుస్కే హీ మారినాయి. అండ్ ఇంకొకటి సార్, డాట్స్ని కనెక్ట్ చేయడం అనే మాట గురించి మీరు మాట్లాడారు. సరే, ఆ కాంటెక్స్లోకి వస్తే ఈ తహవూర్ హుస్సేన్ రాణాని తీసుకొచ్చే ముందరే వీఆర్ గివెన్ అన్ అలర్ట్ బై యుఎస్ ఇంటెలిజెన్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ టెర్రర్ అటాక్స్ ఇన్ ఇండియా. ఆ ఫామ్ మేము చెప్పలేము, దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అన్నారు. ఎందుకంటే అతను 50 ఫెడరల్ కోర్టులు తిరిగి చివరికి సుప్రీంకోర్టు డినై చేసిన తర్వాత హీ వాస్ సెంట్ బ్యాక్ టు ఇండియా. సో మనకి జనరల్ అలర్ట్ దొరకకుండా, స్పెసిఫిక్ దొరకకుండా వర్షం పడుతుందంటే పడుతుంది అంటారు. ఎక్కడ పడుతుంది బాధ్యం చెప్పలేని అంటాడు వెదర్ రిపోర్ట్. మీరు ఎక్కడ వర్షం పడుతుందని చెప్తే కదా వర్షం మనం చూసుకుని మనం గొడుగు తీసుకెళ్ళాలన్నా వద్దని కనెక్ట్ చేయొచ్చా? అలాంటి జనరల్ అలర్ట్ ఎవడైనా ఇస్తాడు, ఎవరైనా ఇస్తారు. బాంబు పేలుతుంది, ఎక్కడ పేలుతుంది అది నాకు తెలియదు అంటాడు.